వెల్కమ్ టు దుర్గాలక్ష్మి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఆరోగ్యానికి మరియు జుట్టుకు ఎంతో ఉపయోగకరమైన పౌడర్ని తయారు చేసుకుందాం. ఈ పొడిని మనము అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆ కరివేపాకు, ఎండుమిర్చి, అవిసెలు, శనగపప్పు, అదేవిధంగా నల్ల నువ్వులు, కలోంజి, ఎండు కొబ్బరి, పల్లీలు, ఇంకా జీలకర్ర, కల్లుప్పు, ఇంకా గుమ్మడికాయ గింజలను కూడా తీసుకుంటున్నాము. ఇవి జుట్టు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. దొడ్డుప్పు తెలుసు కదా మనం వాడతాము, అది తీసుకున్నాను. అవన్నిటిని మనము మంచిగా ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా వేంపుకున్నాము. మెంతులు కూడా తీసుకున్నాము. ఆ మెంతులు అన్నిటిని వేంపుకున్నాం. మనం పౌడర్ చేసుకోవాలి, మిక్సీ చేసుకొని కొంచెము ఎల్లిపాయ అండ్ ఈ మనం తీసుకున్న సాల్ట్ యాడ్ చేస్తూ పల్స్ ఇస్తూ, అంటే కొంచెం మిక్సీ బటన్ వెనక్కి తిప్పాలి, పల్స్ అంటే అలా చేస్తూ స్లోగా మనము పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని మొత్తం మనము పౌడర్ అయినాక తీసి మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనము ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని టిఫిన్స్లోకి, దోశల్లోకి, అదేవిధంగా ఇడ్లీలోకి, రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని